నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక హిడ్మా గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో మావోయిస్టు పార్టీ సంబంధించినటువంటి నంబాల కేశవరావు చనిపోయినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగలేదు. అసలు హిడ్మా గురించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడం గల కారణం ఏంది? ఆయన ఎన్కౌంటర్ వెనకాల ఉన్నటువంటి కోణాలు ఏంటి అనే కోణంలో ఒకసారి దాని గురించి కొంత డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో పాటు మాట్లాడడానికి సామాజిక తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ అన్న మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. సో ప్రస్తుతం హిడ్మా గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందన్న. సో ఆయన చనిపోయిన ఎన్కౌంటర్ జరిగిన దగ్గర నుంచి ఆయన ఎక్కడైతే ఛత్తీస్గఢ్ తీసుకుపోయి పువర్తి అనేటువంటి ఆయన గ్రామాన్ని తీసుకుపోయిన దగ్గర కూడా అక్కడ ఆదివాసీ గ్రామాలు కావచ్చు, లేకపోతే ఆయన చిదిని పేర్చినటువంటి అంశం కావచ్చు, ఇద్దరు భార్యాభర్తలు పక్కపక్కన పేర్చిన అంశం కావచ్చు, అని చూస్తూ ఉంటే ఎందుకో దేశంలో ఈ అంశాలు చూసిన తర్వాత దేశంలో ఒక కదలిక వస్తున్నట్టు కనబడుతూ ఉంది. నిన్న ఢిల్లీలో కూడా హిడ్మా గురించి హిడ్మా అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున ఇండియా గేట్ ముందు కూడా చాలా పెద్ద నిరసన కార్యక్రమం కూడా జరిగింది. దానికి సంబంధించి చాలామంది కూడా అరెస్ట్ అయిన విషయం చూస్తూ ఉన్నాం. సో హిడ్మా గురించి ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది? అసలు ఫస్ట్ ఏంటంటే దేశం మొత్తం కోడైకొస్తున్నది. అవును, హిడ్మాది ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటర్, బూటకప్ ఎన్కౌంటర్ అనేది జనానికి అర్థమైపోయింది. అవును. సో టాక్ ఆఫ్ ది నేషన్. అవును. ఏంటంటే దానికి న్యాయం జరగాలనేది ఇలా ఢిల్లీ, ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా పాకింది. అవును. ఎక్కడ చూసినా కానీ, ఏ మారుమూల ప్రాంతాలలో ఏడ చూసినా కానీ ఇదే చర్చ స్టార్ట్ అయింది. అవును. ఇదొక ఏ తరుణంలో ఈ చర్చ ఉన్నదంటే, భారతదేశానికి ఇప్పుడు రాష్ట్రపతి, మహిళా రాష్ట్రపతి, అది ఆదివాసీకి సంబంధించినటువంటి రాష్ట్రపతి ఉన్నది ఇప్పుడు. అవును. తనని ఎందుకు చేసినారు? ఆదివాసులను కూడా, అంటే 78 సంవత్సరాలు 77 సంవత్సరాల తర్వాత ఒక ఆదివాసీని కూడా రాష్ట్రపతి కాగలుగుతుంది ఈ దేశంలో అని చూపించేందుకు, వాళ్ళ హక్కులను కాపాడేందుకు, వాళ్ళకు కూడా ఆత్మగౌరవంతో నిలబట్టాలనే తరుణంలో అదే ఆదివాసీ గూడాలకెళ్ళి వచ్చినటువంటి ఒక హిడ్మాను రాజ్యాంగాన్ని కాపాడలే, దేశ వ్యవస్థను కాపాడలే, అన్ని అధిపతి అయినటువంటి ఒక రాజ్యాంగ అధిపతి మన ముర్ము ఆదివాసీ సామాజిక వర్గం ఉన్నప్పుడు అదే రాజ్యాంగాన్ని బొందబెట్టే లెక్క ఎన్కౌంటర్, ఫేక్ ఎన్కౌంటర్ అది కూడా ఒక ఆదివాసీ హిడ్మా రూపంలో జరుగుడు అనేది దేశం లోపల ఇలా అదొక కోణం, అదొక చర్చ జరుగుతూ ఉన్నది. తర్వాత హిడ్మా కూడా అసలు ఎక్కడి నుంచి వచ్చిండు అనే నేపథ్యం ఏంటిది? ఇలా చూస్తే సుకుమా మొత్తం శోక సముద్రంలో పోయినట్టు అయిపోయింది. ఇలా పొద్దున ఒక చిన్న వీడియో ఆదివాసీ ఒక చెల్లె పెట్టినటువంటి వీడియో చూస్తుంటే ఏంటంటే, బస్తర్ మొత్తం ఎర్రబడ్డది. అవును. జల్ జమీన్ జంగల్ అనే పోరాటాలు ఇప్పటిదాకా జరిగినాయి. అవును. కానీ పచ్చని నా అడవిని మొత్తం నాశనం చేస్తున్నాని ఇగో ఎర్రబారిందని చెప్పని చూస్తే, ఒక దిక్కు రక్తంతో ఎర్రబాపినరు, తర్వాత ఇలా పచ్చదనం ఉన్నటువంటి అడవి ప్రాంతం ఛత్తీస్గఢ్, సుకుమా కావచ్చు, బస్తర్ కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, జగదల్పూర్ కావచ్చు, ఈ బెల్ట్ మొత్తము దాన్నంతా ఖనిజం, దాని లోపల 28 రకాల ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలని దోపిడీ చేసుకొని పోయే ప్రక్రియ స్టార్ట్ అయింది. మా అడవి పోయిందని ఒక చిన్న వీడియో పెడతాది. చాలా అసలు హృదయ విదారకంగా ఉన్నది. సో ఈ హిడ్మా చావు అనేది అందరికీ తలిగింది. ఆయన సరే పోలీసులను చంపిండా, క్యాంపుల మీద దాడులు చేసిండా, అవన్నీ ఒక పక్కకు పెడితే, అసలు ఏ సమాజానికైతే కనీసం మనుషులు లెక్క చూడలేదు, ఈ ఆదివాసీలను కూడా, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసులను మొత్తము కంప్లీట్ జంతువుల లెక్కనే వాళ్ళ బతుకులంతా గట్లనే అయిండే. సో అండ్లకెళ్ళి వచ్చి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళని చైతన్యవంతులను చేసి, ఒక తుపాకీ విషయంలో నేను కూడా వ్యతిరేకిస్తాను. తుపాకీ అనేది నేను కూడా దూరం, ఓకే, మొదటి నుంచి కాదు, ఆ లైన్ కాదు. కానీ ప్రభుత్వాలు అనేటి ఆ ప్రాంతాలకు పోనటువంటి దగ్గర ఆ గుడాలకెళ్ళి వచ్చినటువంటి హిడ్మా వాళ్ళకు ఒక ఆత్మగౌరవం తీసుకొచ్చే స్థాయిలో పోయిండు అనేది జనానికి, అక్కడున్న జనం ఆయనను హక్కున చేసుకున్నారు, గుండెకి అద్దుకున్నారు. తర్వాత చాలా హృదయ విదారకంగా జరిపిన ఏంటంటే, ఇప్పుడు రాజ్యాంగం ఉంది కాబట్టే నువ్వు తీసుకొచ్చి నువ్వు అవసరమైతే నీ కోర్టులలో పెట్టాలి. కోర్టులలో పెట్టాలి. నువ్వు కసబ్ అనేటోడు విచక్షణ లేకుండా టెర్రరిస్టు బయటి దేశపోడు వచ్చి ఇక్కడికి వచ్చి కాల్పులు జరిపితే తనను మాత్రం చంపలే, కానీ తనను మళ్ళా కోర్టులు ట్రయల్స్ జరిగినాయి, సంవత్సరాలు పెట్టిర్రు, సాధిండ్రు, ఆయన పెట్టిర్రు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆయన మీద. వాళ్ళు ఈ దేశాన్ని, ఈ దేశ ఆర్థిక వ్యవస్థల మీద, ఈ దేశ ఐక్యత మీద, సమగ్రత మీద దెబ్బ కొట్టే విధంగా పాకిస్తాన్ నుంచి ట్రైన్ చేసి ఇక్కడ వచ్చిన టెర్రరిస్టులకేమో
అట్లా గౌరవం జరుగుతున్నది. విఐపి ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి. చాలా చాలా ఉదంతాలు ఇక్కడ హైదరాబాద్లో అంతకుముందు ముషీరాబాద్ జైలు ఉన్నప్పుడు, చెంచల్గూడ జైలు ఉన్నప్పుడు కూడా వాళ్ళని సపరేట్ బ్యారెక్స్, సపరేట్ సెల్స్ వాళ్ళకు పెట్టి అవన్నీ చాలా ఉదంతాలు అవి ఉన్నాయి. కానీ ఈ ప్రాంతంలో ఉండి ఈ దేశం ముత్తుబిడ్డ ఇప్పుడు ఒక దిక్కేమో ఆదివాసీ రాష్ట్రపతి ఒక మహిళ ఉంటే, ఇంకొక దిక్కు అదే ఆదివాసీ గర్భశోకం ఇవాళ కనబడుతున్నది. అసలు నువ్వు తీసుకొచ్చి కోర్టులలో ట్రయల్ చేసేది పోయి నిర్దాక్షణ్యంగా కాల్చి చంపిరు అనేది ఒక మెసేజ్ జనం అందరి లోపల, ఇప్పుడు ప్రతి ఒక్కరి లోపల చర్చ ఉంది. ఇప్పుడు వినబడతా ఉన్నది, చాలా మంది వినబడతా ఉన్నది. 5వ తరగతి కూడా సరిగా చదవనటువంటి వ్యక్తి ఆ స్థాయి దాకా అంత షార్ట్ పీరియడ్లో ఏజ్లో మొత్తం ఫైనల్ లాస్ట్ కమిటీ దాకా, సెంట్రల్ కమిటీ దాకా ఎట్లా పోగలిగిండు ఏంటిది అంటే చాలా టాలెంటెడ్ అనేది. ఆ టాలెంట్ ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు ఆయనకి 18 భాషలు వస్తాయని చెప్తున్నారు. పివి నరసింహారావుకు 16 భాషలు వస్తే మొత్తం దేశం కాదు ప్రపంచం మొత్తం చెప్పుకుంటూ తిరిగిండ్రు. మరొక పివి నరసింహారావు పుట్టిన కులం నేపథ్యం కావచ్చు, ఆయన కుటుంబ నేపథ్యం కావచ్చు, ఆర్థిక నేపథ్యం కావచ్చు, అట్లంతా ఉండి తనకున్నటువంటి ఎక్స్పోజర్ కావచ్చు, దాంతో అక్కడ దాకా పెడితే మనం మహాపండితుడు అని చెప్పుకుంటూ తిరిగినాం. అదే నువ్వు హిడ్మాగా ఒకవేళ 18 భాషలు నిజంగానే తన చెప్తాను చాలా మంది, సో అందులోకి బయటకు వచ్చిన వాళ్ళు 18 భాషల్లో ఆయనకు ప్రావీణ్యత కనుక ఉన్నది అని అంటే అసలు గొప్పడు కదా, చాలా గొప్పడు. అటువంటి అట్లీస్ట్ గవర్నమెంట్ కూర్చోబెట్టుకొని నువ్వు ఏంది, నీకు సమస్యలు ఏంటిది, ఆదివాసీ బిడ్డలు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఏంటిది, ఈ అటవీ ప్రాంతంలో తనకు సంపూర్ణమైన ఆధిపత్యం గ్రిప్ ఉన్నది, గెరిల్లా టాక్టిక్స్లో కూడా నిష్ణాదుడు ఆయన అన్నప్పుడు ఈ ఆర్మీని చాలా రోజుల నుంచి భారత ప్రభుత్వాన్ని హడలెత్తించేసిండు ఆయన. ఏ మాట కామాట మాట్లాడుకుంటే ఇన్ని రోజులు ఇప్పుడు కూడా దొంగ సాగు చంపిర్రు తప్ప ఆయన పట్టుకొని చేసింది కాదు, ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత కూడా. సో అటువంటి వాడిని కూర్చోబెట్టి మాట్లాడి తనను అవసరమంతే సమాజానికి ఉపయోగపడేట్టుగా వాళ్ళ ఆలోచన విధానంతో కూర్చోబెట్టి ప్రభుత్వాలు ఆ ప్రాంతాన్ని ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచన చేసేది ఉంటుండే ఓ తిరుగుంటుండే. చాలా క్లియర్ కట్ ఏమైపోయిందంటే ఈ 28 రకాల ఖనిజ సంపద ఏదైతే అక్కడ ఉందో దాన్నంతా కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు వాటికి మొత్తం బంగారు పల్లెలలో పెట్టి ఒక దిక్కు వీళ్ళని సంపుకుంటూ ఆ బంగారు పల్లెలలో తీసి వాళ్ళకు దారాదత్తం చేసి పైసలు సంపాదించుకోరని ఆయన, దోపిడీ చేయరని ఆయన ఒప్పచెప్పినట్టే ఉన్నది. దాంట్లో రాజకీయ నాయకులది కూడా భాగస్వామ్యం ఉన్నట్టు కనబడుతుంది. ప్రస్తుతం హిడ్మాకు సంబంధించి ఎన్కౌంటర్ విషయంలో పలు రకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ విజయవాడకు సంబంధించి వైద్య చికిత్స కోసం వచ్చే సందర్భంలో అక్కడ కోవట్ ఆపరేషన్ ద్వారా చంపిరని చెప్పేసి ఒక వాదన వినిపిస్తూ ఉంటే, ఇంకొక వైపు మారేడుమల్లి అడవుల్లో జరిగినటువంటి కూంబింగ్లో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో వాళ్ళు చనిపోయినట్టుగా ప్రభుత్వం చెప్తా ఉన్నారు. సో దీనిలో ప్రధానంగా అసలు మీకు ఏమైనా సమాచారంలో కానీ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందో, దీని అసలు ఈయన ఎట్లా లొంగిపోవడానికి వచ్చిండా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, దీనికి ఏమైనా మీకు ఏమైనా సమాచారం ఉందా? మారేడుమల్లిలో ఎన్కౌంటర్ జరిగింది అంటున్నారు, అది బూటకం అని చెప్పచ్చు అని నేను కాదు, దేశమే కూడా కూర్చుని అంటున్నాను కదా. అంత ఈజీగా ఎట్లా దొరుకుతాడనే 3 లేయర్ల సెక్యూరిటీ ఉన్నది ఆయనకు. దాదాపు ఆయనకు 250 నుంచి 300 మంది ఉంటారట ఆయన సెక్యూరిటీ మొత్తం చుట్టంతా. అంతా వదిలిపెట్టేసేసి ఈయన ఇక్కడ ఎట్లా మారేడుమల్లి ఎట్లా దొరుకుతాడు చెప్పు, ఆయన అడవిలో ఉండాల్సిన ఇక్కడ ఎట్లా దొరుకుతాడు? వైద్యం గురించి అని అంటే వైద్యం గురించి విజయవాడ అంత పెద్ద సెంటర్ కాదు కదా, హైదరాబాద్ ఉంటుంది సెంటర్ వైద్యం గురించి అంటే హైదరాబాద్ సెంటర్. ఓకే, ఆయనను పట్టుకపోయి అది కూడా మరి గంత మంది ఉన్న దగ్గర గీనతో పాటు ఇంకొక 5-6 మందే హిడ్మాతో ఎట్లుంటారు? అవును, ఓకే, ఆయన భార్య భర్త ఇది పక్కా కావాలని వాళ్ళు ఎక్కడనో ఈయన దొరకబట్టి, లేకపోతే ఆయన ఏమన్నా సరెండర్ అయ్యే ప్లాన్లు ఉన్నాడా లేదు, ఇదంతా సమాచారం కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది. డిఫరెంట్ వాదనలు అయితే బయట వినబడుతున్నాయి. ఆయనే మాట్లాడదాం ప్రభుత్వంతో అని చెప్పని రాజీకి వచ్చే లైన్లో ఉన్నాడని, లేదు కాదని షెల్టర్ జోన్లకు రావాలనే ఉద్దేశంతో వచ్చిందని. కానీ ఎక్కడనో దగ్గర మాత్రం కోవర్ట్ ఆపరేషన్స్ ఎక్కడనో దగ్గర జరిగినాయో, లేకుంటే ఆయన ఏదైతే కమ్యూనికేషన్ మధ్యలో పెట్టుకొని ప్రభుత్వానికి తనకు మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ నిజంగా ఉండేది ఉంటే అక్కడెక్కడైనా నమ్మించిన వాళ్ళు ఏమన్నా వమ్ము చేసినరా, లేకపోతే ప్రభుత్వాలు కావాలని పిలిపించుకొని హత్య చేసిర్రా, ఇదంతా ఏంటంటే కొద్ది రోజుల తర్వాత ఐ థింక్ క్లారిటీ వస్తుందేమో. కానీ పక్కా ఇదైతే జనం లోపలికి ఎవరు అవునన్నా కాదన్నా ఏదన్నా సమాజం ఎంత చెప్పినా పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా ఎవరేమన్నా కానీ ఇదొక బూటకపు ఎన్కౌంటర్ అనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ప్రధానంగా మల్లోజుల వేణుగోపాల్ కానీ ఆశన్న లాంటి వాళ్ళు మేము లొంగిపోతామంటే వాళ్ళకు రెడ్ కార్పెట్ పరిచింది గత మహారాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మిగతా ప్రభుత్వాలు కావచ్చు, రెడ్ కార్పెట్ పరిచే విషయం మనందరికీ తెలుసు. ఎందుకు హిడ్మా కూడా ఒకనొక దశలో చాలా వాదనలు వినపడ్డాయి, హిడ్మా కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి పేపర్లలో అక్కడక్కడ చాలా రకాల వాదనలు ఉంటాయి. ఒకవేళ ఆయన లొంగిపోదాం అనుకుంటే లేదు, దొరికినా కానీ ఆయన ఎన్కౌంటర్ చేయకుండా జైలు పంపించే అవకాశం ఉండేది. ఎందుకు ప్రధానంగా ఈయనను బూటకం ఎన్కౌంటర్లో ఎందుకు చంపడం జరిగింది? ఆయన టార్గెట్ అసలు ఏంది, ప్రభుత్వం యొక్క టార్గెట్ ఏమి ఉంటుంది? హిడ్మా కనుక బతికి ఉండి సరెండర్ అయినా కానీ ఆయన ఆదివాసీ గూడాలల్లో లేకపోతే
పోరాటాలు ఆ ఖనిజ సంపదకు రక్షించేటందుకు పోరాటాలు రేపు చేయాలని అనుకుంటే మాత్రం ఒక హీరో అవుతుండే కావచ్చు నా దృష్టిలో. నేనైతే అనుకుంటున్నా. ఎప్పుడైతే ఈ మహారాష్ట్రకు సంబంధించినటువంటి మన ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి మంత్రి ఉప ముఖ్యమంత్రి ఆయన ఇంటికి పోయి తల్లితో మాట్లాడినప్పుడే ఎందుకో డౌట్ అనిపించింది. ఆయన అక్కడ పోయి తినుడు ఇవన్నీ అంటే రేపు ఇంట్లో పిండకుడు పెడతాడు రాజ్యం అట్లనే ఉంటుంది, వాళ్ళ వైఖరి అట్లనే ఉంటుంది. నాకు అనిపించింది ఇదేదో జరుగుతున్నది బూడుబుటా అని ఉన్నది, లేకపోతే గాయనింటికి ఎందుకు పోతారు అనేది. కాకపోతే అలా కమ్యూనికేషన్లు ప్రాపర్ లేకనో మరి సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్స్ అప్పుడే లేదు ఇడ్మా దొరికిండు అనేది వాళ్ళ చేతులలో ఉన్నాడు అనేది వాళ్ళే కనుక ప్రచారం జరుగుతుంది, ఎట్లుంటుండనో ఏమో తెలియదు. కానీ హిడ్మాను ఎలిమినేట్ చేస్తే తప్ప అంటే ఒక సైకలాజికల్గా ఒక దెబ్బ కొట్టాలి పార్టీ మీద దెబ్బ కొట్టాలి. ఆయన బతికున్నంతసేపు మావోయిస్టు పార్టీకి ఎక్కడనో దగ్గర పేరు ఉంటుంది అనేది అనుకోవచ్చు. అంటే ఆ ఇమేజ్ అట్లా బిల్డప్ అయి ఉన్నది కాబట్టి. సో ఆయన కనుక ఉండేది ఉంటే మళ్ళీ ఏమైనా ప్రజా పోరాటాల సైడ్ వచ్చేది ఉంటే అది కూడా బలపడుతుంది కావచ్చు అనే ఆలోచన కూడా ఏమైనా ఉండొచ్చు. ప్రధానంగా నేను అనుకుంటున్నాను ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద దోసుకుంటందుకే చేసారు. ఒకవేళ కాదు అని అనుకుంటే నెక్స్ట్ 50 ఏళ్ళ వరకు అక్కడ ఏది తవ్వకుంటుండని. ఇప్పుడు స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయింది కదా, ఇంకో 78 ఏళ్ళు అక్కడ ఖనిజ సంపద తవ్వకుంటూ ఉండేది ఉంటే చలో వీళ్ళు చెప్పేది ఏమన్నా కరెక్ట్ అని అంతే కదా, నిజం అనిపిస్తుంది. ఎక్కడ నువ్వు అడవిలల్లా మనుషుల లెక్క పుట్టకుండా మనుషుల లెక్క కనీసం వాళ్ళని చూడనటువంటి ప్రాంతంలోకి వెళ్ళి వచ్చి ఈ స్థాయిలో భారత ప్రభుత్వము వేటాడే స్థాయి దాకా వచ్చిండు అని అంటే ఇప్పుడు ఒకటి క్లియర్గా ఇప్పుడు ఆ తల్లిని చూద్దాం, ఎడమ తల్లిని చూడంగానే ఒక్కసారి నువ్వు ఎవరైనా కానీ పేదోడైనా ఉన్నోడైనా కానీ ఆ తల్లి నడుచుకుంటూ పోతుంటే ఎండిన డొక్కల కడుపు ఎండిపోయి ఇట్లా లోపలికి పోయినది, ఆ పేగులు ఎట్లా కొట్లాడుకుంటున్నాయో లోపల పాపము, కాలిన పేగులు ఎండిన డొక్కలు అసలు శరీరం మొత్తం ఏం పాట లేకుండా బట్టలు కూడా పాపం చక్కగా లేకుండా ఉండి అట్లా నడుచుకుంటూ పోతుంటే ఆయనేమో ఆ ఒదికేమో మావోయిస్టులకు పెద్ద హీరో లెక్క చూసిరు. ఎందుకంటే ఆ హీరో లెక్క ఎందుకు అంటున్నా అంటే కొన్ని వేల మంది పోలీస్ రిప్రెషన్ ఉన్న తర్వాత కూడా ఒక జాతర సమ్మక్క జాతరకు పోయినట్టుగా వరదలు లెక్క వచ్చిన ఎడ్ల బండ్ల మీద సమ్మక్క జాతర పోతుంటే ఊర్ల పంట చూస్తుంటే ఆ విజువల్స్ కనబడుతుంటాయి. అట్లా జనం నడుచుకుంటూ పోయి ఈయన ఫ్యూనరల్కి వచ్చిండ్రు కదా, అంతిమ సంస్కారానికి వచ్చిండ్రు కదా. సో ఆ ఫ్యాన్ ఫేర్ చూసినాక ఇప్పుడు నువ్వు రాజకీయ నాయకులను మంత్రులను నువ్వు ఎమ్మెల్యేలను ఎంపీలను ఎవరిని చూసినా కానీ వాళ్ళ ఇండ్లు చూడుండ్రి, వాళ్ళ కథ చూడుండ్రి, వాళ్ళ వ్యవస్థ చూడురి, వీళ్ళు చూడు ఆ స్థాయి పోయినాక ఇలా చాలా మంది మల్లోజులాలు కావచ్చు, ఇంకెవరైనా మావోయిస్టులు నిన్న మొన్న సరెండర్ అయిన వాళ్ళు కావచ్చు, చచ్చిపోయిన వాళ్ళు కావచ్చు, ఒక 20-30 ఏళ్ళ నుంచి వాళ్ళకి ఇల్లు తెలియదు, వాకిలు తెలియదు, చుట్టాలు తెలియదు, అమ్మ తెలియదు, నాయన తెలియదు, ఊరోడు తెలియదు, సోపతోడు తెలియదు, కాలేజీ తెలియదు, ఏం తెలియదు. ఈ సమాజాన్ని దూరం పెట్టి ప్రజల గురించి యాడబన్నారో యాడ తిన్నారో ఏం చేసిర్రో ఎప్పుడు 40-50 కిలోలు భుజాన వేసుకొని అడవుల పంట తిరుక్కుంటా దేనికి ఆ త్యాగము? వాళ్ళకు ఒక్కరు కూడా ఎవరి ఇండ్లలో చూసినా గుడిసెలు ఉంటాయి, గుడిసెలు చిన్న చిన్న పేదలు ఇప్పుడు చూసినా కానీ పాపం వాళ్ళు అమాయక లైఫ్లు ఉన్నాయి. కానీ ఇటు చూస్తే నువ్వు రాజకీయ నాయకులను కంపేర్ చేసి కనుక చూసేది ఉంటే ఒక్కొక్కడు కోట్లకు పడగలెత్తుకుంటున్నాడు. చిన్న కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కోట్లలో పడగలెత్తి దోపిడీ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళకి అదంతా ఏం లేదు, ప్రజల గురించి దేశాభిమానం గురించి దేశ సంపద రక్షించే లైన్లలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి హిడ్మా అటంటోలు కనుక బతికి ఉండదు అంటే రేపు ప్రజా ఉద్యమాల సైడ్ వచ్చి వాళ్ళే గన్ను పక్కకు పెట్టి నువ్వు ఓటని కనుక వచ్చేది ఉంటే మేము తట్టుకోలేమని చెప్పి భయం ఉండొచ్చు రాజ్యానికి, అందుకే చంపినేమో అనిపిస్తుంది. అవును, ఇప్పుడు పాకిస్తాన్తో రీసెంట్ జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్ ఆర్మీ సీజ్ ఫైర్ అనగానే మనం కూడా సీజ్ ఫైర్ అయినాం, దానికి ఒప్పుకున్నాం, చర్చలు జరిగినాయి. గతంలో చైనాకు సంబంధించినటువంటి ఒక చిన్న కాల్పుల విషయంలో ఒక మేజర్ చనిపోయిండు, అప్పుడు కూడా యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు అటు చైనా సీజ్ ఫైర్ అనగానే మన భారత ఆర్మీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు సీజ్ ఫైర్కి ఒప్పుకునేది, చర్చలు జరిగినాయి. కానీ మన దేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి మావోయిస్టు కావచ్చు, మావోయిస్టు పార్టీ కావచ్చు, వాళ్ళు ఈ యొక్క నిర్బంధాలను ఎదుర్కోలేక వాళ్ళు కూడా మేము సీజ్ ఫైర్కు రెడీగా ఉన్నాం అని చెప్పేసి చెప్తున్నప్పటికి కూడా, మేము లొంగిపోవడానికి రెడీగా ఉన్నాం, చర్చలకు రెడీగా ఉన్నామని చెప్తున్నప్పటికి కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదు? పాకిస్తాన్ మీద ఇటు చైనా మీద ఉన్నటువంటి ప్రేమ అంతర్భాగంగా ఉన్నటువంటి మావోయిస్టులు ఎందుకు లేకుండా పోయింది? దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా? నేనైతే క్లియర్గా అనుకుంటున్నా అక్కడ ఖనిజాల మీద కన్నున్నది కాబట్టినే వీళ్ళని చంపాలి అనేది. ఇవాళ ఇప్పుడు దేశంలో ఇది ఒకటే సమస్య లేదు కదా, దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. దేశంలో పేదరికం ఉంది, దేశంలో ఇలా కనీసం పుట్టిన పిల్లలకు
సరిగా న్యూట్రిషన్ ఫుడ్ దొరకలేదు, తల్లులకు దొరకలేదు, దేశంలో విద్య సరిగా లేదు, దేశంలో వైద్యం లేదు, దేశంలో నిరుద్యోగంతో సతమతం అవుతున్నారు, ఆరోగ్య పరిస్థితి కూడా నాశనం అయి ఉన్నది, ఇలా రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ పక్కకు పడేసి దేశ సెక్యూరిటీ గురించి కూడా మాట్లాడితే ఇవాళ నక్సలైట్లు ఎవరు వచ్చి గోకుల్ చాట్ల దగ్గర బాంబులు పెట్టలే, నక్సలైట్లు సినిమా టాకీస్లలో బాంబులు పెట్టలే, నక్సలైట్లు ప్రజాక్షేత్రంలోకి వచ్చి బందూకులు పెట్టి కాలవలే నక్సలైట్లు, నక్సలైట్లు ఢిల్లీ వీధుల కాడికి వచ్చి రెడ్ ఫోర్ట్ దగ్గరకు వచ్చి బాంబులు పెట్టలే నక్సలైట్లు, లేకపోతే బార్డర్లో పోయి వచ్చి మన సైనికులను బార్డర్లో కొట్టలే. ఇక్కడ వాళ్ళ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆ ఫైట్ జరుగుతూ ఉన్నది, అది ఇద్దరు గన్లు పట్టిరు కాబట్టి వేరే విషయం. కానీ నక్సల్స్ కన్నా భారత సెక్యూరిటీ గురించి అలా మాట్లాడదలుచుకుంటే నువ్వు పాకిస్తాన్ పెద్ద థ్రెట్, చైనా పెద్ద థ్రెట్. ఇప్పుడు ఓకే, నువ్వు సింధూర్ అని చెప్పి ఈ దేశంలోకి వచ్చి కాలిస్తే మీ దేశంలో కూడా గుసాయిస్తామని చెప్పి పోయిన తర్వాత చిన్న టెలిఫోన్ కాల్ చేసారు అడికెళ్ళి, టెలిఫోన్ కాల్ చేసి ఆ బైసాబ్ చూడదు అవి దేఖలేంగా అంబి దేఖలేదు ఇద్దరు తుమ్మి ఇద్దరు దేఖలేవు జర రోక్లేవు అంటే రోకాయించారట. ఇది చూడు గమ్మత్తున్నది. ఇది ఇప్పటికీ క్యాంపులు ఉన్నాయి. దాని తర్వాత కూడా ఇప్పటికీ డాక్టర్లను కాడికెళ్ళి సైకలాజికల్గా వాళ్ళ సైడు మోల్డ్ చేసుకొని మనకు తెరవకుండా ఇవాళ నినాక మొన్న కదా 20 రోజుల కింద కదా ఇవన్నీ జరిగినాయి, ఇక్కడ జరుగుతుందని. ఇంత దమనకాండ చేస్తుంటే మరి నువ్వు రెండో విడత సింధూర్ చేయలేదు. కానీ ఎంతసేపు వీళ్ళు కేవలం ఇక్కడ నక్సలైట్లను మట్టుమాపుతాం, నక్సలైట్లను డేట్లు పెట్టి మరి ఏదో పలానా రోజు క్రికెట్ మ్యాచ్ ఉన్నది రాబాయ్, దాని లోపల క్రికెట్ గ్రౌండ్ స్టేడియం అంతా రెడీ కావాలి, కూర్చున్న కుర్చీలన్నీ సెట్ కావాలన్నట్టు ఉన్నది వీళ్ళ కథ. సో ఇలా క్లియర్గా ఏంటంటే వ్యక్తిగత ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఈ గవర్నమెంట్కు. ఇంకోటి వాళ్ళు రోజు పొద్దుగా లేచొచ్చో నీ ఎమ్మెల్యేలనో పార్లమెంట్ మీద దాడి చేస్తామని వస్తలేరు కదా, వాళ్ళైతే నీకు డైరెక్ట్ ఆర్థిక మూలాల మీద కొట్టిర్రు, ఫైనాన్షియల్ క్యాపిటల్ బాంబే మీద కొట్టిర్రు, నీకు పొలిటికల్ క్యాపిటల్ ఢిల్లీ మీద కొట్టిరు కదా టెర్రరిస్టులు వచ్చి. కానీ నక్సలైట్లు అట్లా కాదు. ఇంకోటి ఇక్కడ భూస్వామ్య వ్యవస్థకెళ్ళి ఇక్కడ తిరుగుబాటుకెళ్ళి ప్రజా సమస్యలకెళ్ళి పుట్టినటువంటి ఈ ఉద్యమంలో ఒక ఆయుధం మాత్రం బరాబర్ వ్యతిరేకిద్దాం. కానీ ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ఎక్కడో దగ్గర వీళ్ళు మల్టీనేషనల్ కంపెనీలకు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు మన భారత ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ మంత్రులు కావచ్చు, ఎక్కడో ఓడంబడిక అగ్రిమెంట్లు ఎక్కడో జరిగినట్టున్నాయి. వీళ్ళందరికీ జరిగిన పలానా డేట్ లోపల మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, అడవి ప్రాంతం మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తాము. హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఇటువంటి వాళ్ళు ఉండొద్దు, అది లేకుండా చేయాలంటే మొత్తం చుట్టుముట్టి కంప్లీట్గా కర్రగుట్ట మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పని చుట్టుముట్టి కాల్చి చంపుతున్నారు. లేకపోతే మాట్లాడకపోవడానికి గల కారణాలు ఏంటి? ఈయన ఏం లేదు, క్లియర్ కట్గా వీళ్ళు ఉంటే రేపు దోపిడీ కూడా జరగనియరు అనే ఆలోచన ఏమన్నా వాళ్ళకు ఉన్నదేమో, ఉండే ఇటువంటి పనులు చేస్తున్నారు. లేకపోతే ఇది ఎక్కడిది, కాల్చి సంపుడు ఎక్కడిది, రక్తపాతం ఎక్కడిది? ఈ దేశ భరతమాత బిడ్డలు కదా, భరతమాత ముద్దు బిడ్డలు. మళ్ళీ నువ్వు ఎవరి మీద? రాష్ట్రపతి ఉన్నటువంటి ప్రాంతాలలో ఆ గూడెలకే కదా నువ్వు పోయి చేస్తున్నది, ఆ జాతికి సంబంధించిన వాళ్ళే కదా నువ్వు చంపుతున్నది. ఎవరిని చంపుతున్నావు? ఒక రకంగా చెప్పాలంటే ఇది ఓపెన్గా అనాలలో నాకు తెలియదు, కానీ రాష్ట్రపతి జాతి వాళ్ళని చంపుతున్నారు కదా వీళ్ళు పోయి. వాళ్ళు మాట్లాడలేదు, రాష్ట్రపతి అనే ఇన్వాల్వ్ కావాలి. అసలు ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఏంది దమనకాంది ఏంది వాళ్ళు వచ్చి మాట్లాడుతా అన్నప్పుడు ఆయుధాలు కూడా వదులుతామని చెప్పని వాళ్ళు మాట్లాడుతుంటే మీరు ఇంకా ఎందుకు మాట్లాడారని చెప్పని తన కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి. బీయింగ్ ఆదివాసీ లేడీ, కడుపుకోత జరుగుతున్నది నా ఆదివాసీ పల్లెలల్లా, కడుపుకోత జరుగుతున్నది. వాళ్ళు చదువుకెరగరు, అసలు ప్రభుత్వాలు అంటే ఏంటియో తెలియదు. నేను అక్కడికెళ్ళి వచ్చిన బిడ్డను కాబట్టి తన కూడా ఒక స్టాండ్ తీసుకొని బయటకు వచ్చి రేపు స్టేట్మెంట్ ఇవ్వాలి, ప్రధానమంత్రిని అవసరమైతే పిలిపించుకొని చెప్పాలి నథింగ్ డూయింగ్, మీరు ఎస్ ఆపండి, దేశానికి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి. ఆల్ పోలీస్ ఫోర్సెస్ సీజ్ ఫైర్ అని చెప్పని వీళ్ళు ఇంటి లేనప్పుడు తన కూడా ఇనిషియేటివ్ తీసుకొని చేయగలిగేటట్టుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ముంగడికి వచ్చి చేయాల్సిన బాధ్యత తన మీద ఉంటుంది. తెలిసిపోతుంది కదా, దేశానికి కూడా తెలిసిపోతుంది ఇప్పుడు ఎవరు పవర్ఫుల్ ఏంటిదో అనేది దేశానికి కూడా తెలిసిపోతుంది. పిట్టలను కాల్చడం ఇక్కడ దాన్ని సమస్యను మూలాలకు పోయి క్యాన్సర్ అనుకుంటున్నావు అనుకో, దానికి మందేంటిదో చూడాలి. క్యాన్సర్ ఏంటిది? పేదరికం. నీ దోపిడీ జరుగుతున్నారు. నువ్వు ఇప్పటికీ ఎంత అమాయకత్వంగా ఉన్నారంటే ఆ ప్రాంత జనాలు మొత్తము. ఎందుకు పోతారు? ఎవరికి సోకు చెప్పు. ఇప్పుడు మొత్తం మన సెల్ ఫోన్ యుగం వచ్చిన తర్వాత, ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఇంటర్నెట్లు ఇట్లా వచ్చిన తర్వాత ఎవరెందుకు పోయి అడవులకు పోయి ఎందుకు వాళ్ళకు ఏం పని కొట్టిందని తుపాకులు పట్టుకొని ఎందుకు చచ్చిపోతారు చెప్పు? వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉంటే వాళ్ళ ప్రాణత్యాగానికి తెగిస్తారు. సో తుపాకీ కొట్టడంతో రాజ్యాధికారం రాదు, అది పక్క. ఓటుతోనే వస్తుంది, ఓటు సైడే రావాల్సిందే. కానీ నువ్వు ఎవరి మీద చేస్తున్నావు? నువ్వు రౌడీ షీటర్లు ఎమ్మెల్యేలు అవుతున్నారు, గుండాలు ఎమ్మెల్యేలు అవుతున్నారు, పాకెట్ ప్లేయర్లు ఎమ్మెల్యేలు అవుతున్నారు, రేపులు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు. ఏడీఆర్ రిపోర్ట్లో ఉన్నాయి కదా, దాదాపు 33% ఏదో ఉన్నది. వాళ్ళు క్రిమినల్స్, ఘోరమైన క్రిమినల్ కేసులు పెట్టిన వాళ్ళు పోయి అసెంబ్లీలో పార్లమెంట్లో ఉంటున్నారు. వీళ్ళు అట్లా కాదు కదా,
వీళ్ళు ఒకటే ఆయుధం చేతిలో పట్టిన నువ్వు ఎలిమినేట్ చేస్తా అంటే కాదు. నువ్వు ఆ సమస్య మూలాల దగ్గర పోయి వాళ్ళు చర్చలకు వస్తున్నప్పుడు చర్చలకు వస్తలేరు. ఇంకోటి ఎన్కౌంటర్ అంటే ఏంటిది, ముంగటోళ్ళ చేతులలో ఆయుధాలు ఉండి నిన్ను వాళ్ళు చంపే స్థాయికి వచ్చినప్పుడు అది నువ్వు యాడికెళ్ళి కాలుస్తావు, కిందికెళ్ళి కాల్చుకుంటూ పోవాలి. మళ్ళీ ఎన్కౌంటర్ జరుగుతుందట. అంత పెద్ద మనిషిని వాళ్ళ మిలిటరీ సైన్యానికి ఆధిపత్యం ఉన్నటువంటి వ్యక్తి యువతలకు ఒక్కనికి చిన్నగా చెంపదెబ్బ కూడా పడదు, చెంపదెబ్బ కూడా పడదు. కానీ వాళ్ళకి మాత్రం బుల్లెట్లు దిగుతాయి, వాళ్ళేమో చచ్చిపోతారు. వాళ్ళు ఎంతమంది చచ్చిపోతారు, వాళ్ళ చేతులు ఆయుధాలు ఉంటాయి కానీ వాళ్ళు కాలువరా? ఇదంతా బక్వాస్ ఇది. అందుకనే ఇవన్నీ చూసిన ప్రతి దగ్గర కూడా ఎట్లా హింస చేసి చంపుతున్నారు. అసలు వాళ్ళ దగ్గర దొరికిన కాడ వాళ్ళ దగ్గర అసలు ఏం దొరికినాయి ఏంటిది ఏం లేదు. అసలు ఉట్టిగా ఆడ ఇక్కడ విజయవాడలో ఉంటే వాళ్ళని పట్టుకపోవడు. అందరు ఆదివాసీల పిల్లలు చూస్తుంటే అంతకుముందన్నా నీకు మనకి ఇక్కడ కేఎంసీలు ఆర్ఈసీలకు వెళ్ళి, అంటే ఇప్పుడు నీట్ అయింది అనుకోండి, నీట్ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీలకు వెళ్ళి, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి, ఉస్మానియా హాస్పిటల్కి మెడికల్ కాలేజు, గాంధీ మెడికల్ కాలేజ్, ఇట్లా చదువుకున్నటువంటి వాళ్ళు పెద్ద స్థానంలో ఉండాల్సినటువంటి వాళ్ళు ఈ తిరుగుబాటు చేసి భూస్వామ్య వ్యవస్థకు, ఈ ఆధిపత్య వ్యవస్థకు, అణిచివేతకు వ్యతిరేకంగా కొట్లాడి అప్పుడు ఆయుధమే అనుకున్నారు, పోయిండ్రు. వాళ్ళ పాత్ర వాళ్ళు చేసిరు. ఇలా కాదు అక్కడ దాకా అంటే దాంట్లో అంత టాలెంటెడ్ ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ఉండే. ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్ తగ్గింది. కానీ ఇప్పుడు ఉన్నోళ్ళు మొత్తం ఎవరు, అంతా ఆదివాసీ పల్లెల్లోకి వెళ్ళి, ఆదివాసీ గుడాలకి వెళ్ళి ఉన్నోళ్ళు. మరి వాళ్ళు చస్తున్నారు కదా, అసలు మూలవాసులు వాళ్ళు కదా. వాళ్ళని చంపేది మీరు మనసు ఎట్లా ఒప్పుతుందే అని ఆయన నాకు అర్థమవుతలేదు. అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకు అంటే తెలియదు ఉంటుంది. నీ సమాజంతో సంబంధమే లేదు. అసలు ఎవరైనా ఓడినోడు ఉంటే ఆ ప్రాంతంలో పోయి చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎట్లుంటారు ఏందనేది. కటిక పేదరికంలో ఉన్నవాళ్ళు కదా. వాళ్ళను నువ్వు దేశ సంతానంగా నువ్వు అనుకొని నీ కడుపులో బిడ్డలు ఈ దేశం ఏడుస్తున్నది అనే లెక్కల వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి చర్చలు చేసి మెప్పించి ఒప్పించి వాళ్ళే అంటున్నారు మేము వస్తామని చెప్పని. మరి ఆయుధాలు వదిలిన తర్వాత వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లో జాయిన్ చేసుకో కదా. అంతే కదా. ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కులు ఇచ్చేసాయి. మీరే రాజ్యాంగం అని చెప్పండి, మీరే రాజ్యాంగాన్ని హత్య చేస్తున్నారు కదా. ఇలా హిడ్మాన్ చంపుడు, ఇలా ఎంతమందిని చంపినా ఆడోళ్ళని చంపుతున్నారు కదా మొత్తము. ఈ చంపుడు అందరు కూడా మేము వచ్చి సరెండర్ అవుతామంటే కాళ్ళు మొక్కుతందుకు వచ్చి శరణ్ అడిగిన వాళ్ళని కూడా కాలుతో దంతాము చంపుతాం అంటే మెడకాయ మీద కాలు పెట్టి తొక్కుతామంటే ఇది ఎక్కడ రాజ్యం, ఎక్కడ పాలనేది? ప్రజలంతా చూస్తున్నారు. ఇదంతా ఇది దుర్మార్గమైన పాలన చూస్తున్నారు. వెంటనే ఆపాలి దీన్ని కంప్లీట్గా. సివిల్ సొసైటీస్ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఇలా విద్యార్థులు కూడా లోపల చాలా మదన పడుతున్నారు. ఇది ఎక్కడ హత్యాకాండాలు ఇవన్నీ. 2026 దాదాపు మార్చి ఏప్రిల్ కల్లా మావోయిస్టులను కంప్లీట్గా అంతమొందిస్తామని చెప్పేసి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మల్లోజుల వేణుగోపాల్ లాంటి వాళ్ళు కానీ, ఆశన్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు లొంగిపోతూ ఉన్నారు. ఇటు నంబాలకేశ్వర్ లాంటి వాళ్ళు కానీ, ఆజాద్ లాంటి వాళ్ళు కానీ, ఇప్పుడు హిడ్మా లాంటి వాళ్ళు కానీ వాళ్ళేమో ఎన్కౌంటర్లో చచ్చిపోతూ ఉన్నారు. సో ఈ క్రమంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో 50 ఏళ్ళ మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇంతవరకు మావోయిస్టు పార్టీ ఎప్పుడు ఇలాంటి నిర్బంధాన్ని ఎదుర్కోలేదు. సో వాళ్ళకి అర్థమైపోయింది మా ఉనికి అనేది కోల్పోతున్నది చాలా స్పష్టంగా అర్థమైపోయింది కదా. సో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టు లక్ష్యాన్ని చేరుకుంటే కనుక భవిష్యత్తు పరిణామంలో మావోయిస్టు పార్టీ ఎగ్జిస్టెన్స్ ఉండే అవకాశం ఉంటుందా? ఏ విధంగా ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి భవిష్యత్తులో? తుపాకులతో కొట్లాడేది మాత్రం ఉండదు. ఇది ఎప్పటి నుంచో ఇప్పుడు, ఎందుకంటే ఇంత ముందుకు ఇప్పటికీ మారిపోయింది. ఎక్కడో అడవులలో వండుకుంటూ కూడా అమెరికాలో వండుకుంటూ, లేకపోతే అమెరికా దీవులలో వండుకుంటూ, అండమాన్ దీవులలో ఉండి కూడా ఇక్కడ ఈ అడవులలో ఏం జరుగుతున్నదని శాటిలైట్ ఇమేజెస్ తోటి నీకు మొత్తం కంప్యూటర్ వస్తున్నాయి. నువ్వు శాటిలైట్ని కొట్టలేవు కదా. అవును. అంతకుముందు టెలిఫోన్లో సిగ్నల్స్ ఉన్నాయంటే టెలిఫోన్ టవర్లు పేల్చేసిర్రు. అవును, ఓకే. ఆ వాకీ టాకీలు ఉన్న కేంద్రాలు ఉంటే వాటిని పేల్చేసిర్రు. మా రహదారులలో మా అడవికి పోలీసు వాళ్ళు రాకుండా చేయాలి, మిలిటరీ రాకుండా చేయాలంటే బాంబులు పెట్టి రోడ్లను పేల్చిరు, కల్వర్టర్ని పేల్చిరు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నువ్వు శాటిలైట్ ఇమేజ్ వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నావు అన్నీ తెలిసిపోయాయి. నువ్వు స్నానం చేస్తున్నావా, బట్టలు వేసుకుంటున్నావా, నువ్వు ఏం చేస్తున్నావు, తుపాకీ పట్టినావా లేదా, కూర వండుకుంటున్నావా, అన్నం వండుకున్నా అన్నీ తెలుసు కదా. ఇప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయి. ఇప్పుడు దానికి మనుగడ ఉండదు. తుపాకులు అనేది వదిలిపెట్టాల్సిందే సమస్యలు. నేను మొత్తుకుంటున్నా చాలా రోజుల నుంచి. అనవసరమైన త్యాగం ఇది. త్యాగం చేస్తున్నారు కానీ అనవసరంగా చేస్తున్నారు. ఇప్పుడు అట్లా అది కాదు, ఆ పంతా వదలాల్సిందే. వాళ్ళు బయటికి వచ్చి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఓటునే ఆయుధంగా తీసుకొని ఏ తుపాకులు ఏ తోపులు పెట్టి ఇవాళ ఏ జట్లు పెట్టి ఏ మిసైల్స్ చేతులలో ఓటుతోని వాళ్ళు చేతులలో పెట్టుకున్నారు ప్రభుత్వాలు, రాజ్యాలు, రాజకీయ నాయకులు. ఆ క్షేత్రంలో ఈ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఓట్ల రాజకీయాలతో ఎమ్మెల్యేలు అటువంటి వాటిలో కూర్చొని ఆ వ్యవస్థని చేతిలో తీసుకున్నాడు తప్ప వేరే దారి లేదు వాళ్ళకు. సో మావోయిస్టులు అనేది పక్కకు పెట్టి దాన్ని అంబేద్కరిస్టులు కావాల్సిందే. ఓకే, అది ఉండని, అది మావోయిజం ఏమున్నదో కానీ ఓటుని ఆయుధం తీసుకోవాలి. తుపాకీ కొట్టంతో రాజ్యాధికారం అనేది కుదరని ముచ్చట. అది కాన్పోన్ సంగతి. అది
ఎల్టీటీని కూడా మనం అదే చూసినాం. వాళ్ళకైతే ఎయిర్ బేస్లు ఉండే, ఇంకా వాళ్ళ దగ్గర ఎయిర్ బేస్, పెద్ద పెద్ద ఎయిర్ బేస్లు ఉండే. ఇవన్నీ దాన్నే ఐపీకేఎఫ్ పోయింది, కథం పట్టించేసే. ఆత్మాహుతి దళాలు అనేది ప్రపంచానికి పరిచయం చేసినటువంటి దాంట్లో అవ్వల్ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎల్టీటీ. ఓకే, అటువంటిదే కథం అయిపోయింది. మనం ఆ పని చేయలేము కూడా, అది అవసరం కూడా లేదు, ఆ త్యాగం అవసరం కూడా లేదు. మనకు ఉంది కదా, ఓటు ఉంది కదా. ఆ సమస్యలను బయటకు వచ్చి బొచ్చడు సమస్యలున్నాయి బయటికి వచ్చి జనాన్ని చైతన్యవంతులను చేసి ఇవాళ జనానికి మొత్తం ఆ రాజ్యాధికారంలో మంచోళ్ళని పంపించాలంటే మంచోళ్ళు అనేటోళ్ళు రాజకీయాలలో లేని సిచ్యువేషన్ ఉన్నది ఇప్పుడు. రాండ్రి మీలాంటి వాళ్ళు రాండ్రి, మీకు చలో మేము మా జీవితం మొత్తం ఓటు అనలేదంటే ఓటు అన్నటోళ్ళతోటన్నా మీరు ఉండి ఈ ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటట్టుగా రాండ్రి. ఒక్క 10 మంది 5 మంది లేరు చూడు ఇప్పుడు, ఇంత దమనకాండ జరుగుతుంటే. అరే అట్లా చేస్తారని ఇలా ముఖ్యమంత్రిని కలిసేందుకు ఒక 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా మన దగ్గర? లేరు. పోయి ఎందుకు కొట్లాడతలేరు? అరే ఏంది సంపుడు ఎక్కడిది, కథ ఎక్కడిది? గతంలో మావోయిస్టులను వాళ్ళ వెహికల్ పట్టుకుపోయే సందర్భాలు ఎమ్మెల్యేలు మంత్రులు చాలా సందర్భాలు ఉన్నాయి కదా. నక్సలైట్లే దేశభక్తులు అన్నోళ్ళే ఇక్కడ అధికారంలోకి వచ్చినాయి కదా, మనం ఎంత కానీ వాళ్ళ అన్నోళ్ళే వచ్చారు కదా. ఎస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అవసరమైతే గట్స్ ఉంటే దమ్ముంటే చెప్పాలి ఎవరెవరు సరెండర్ అవుతారో మొత్తం తెలంగాణకు రాండిపోయి అని చెప్పని. ఏమో ఒక వాదం కూడా వినబడుతున్నది అసలు. యాక్చువల్గా ఈయన దగ్గర కూడా వచ్చి మాట్లాడితే అక్కడికి వెళ్ళి ఆయనకు తెలిసి ఏది హిడ్మాది అది ఎంతవరకు వాస్తవమో తెలియదు, రేపు రానున్న రోజులు తెలుస్తాయి ఈ చర్చలల్లో. ఆడికెళ్ళి ముట్టకాయ పడ్డదట, ఈడ హిడ్మా వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు సరెండర్ అవుతా అంటే వద్దు అట్లా అని చెప్పి ఆడ చెప్తే ఎన్కౌంటర్ కథం కరిదే అంటే ఈ లొల్లిలా పట్టుకపోయి ఆడేసిరని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. ఒకవేళ అట్లా జరగవద్దు, ఒకవేళ అదే జరిగేది ఉంటే మాత్రం ఈయన దగ్గర దమ్ము లేనట్టే. లేదు, ఇప్పుడు ఈయననే ఒక ఓపెన్ కాల్ ఇచ్చేసేసి మీరు ఎవరెవరైతే సరెండర్ కాదలుచుకున్నారో మొత్తం తెలంగాణకు రాండ్రి, నా దగ్గర సరెండర్ కాండ్రి, నా డీజీపీ దగ్గర సరెండర్ కాండ్రి అని చెప్పాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో అట్లీస్ట్ ఇప్పుడు హిడ్మా తర్వాత ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి పడ్డది కదా, కానీ జరుగుతలేదు ఇక్కడ. ఆ పని కూడా జరుగుతలేదు, అయిపోయింది. ఇప్పుడు ఇంకోటేంటంటే హిడ్మాతోటే ఛాన్స్ వచ్చింది, హిడ్మాతోనే ఛాన్స్ పోయింది. సో ప్రభుత్వాలు ఏది ఉన్నా కానీ ఈ ఎన్కౌంటర్లు మాత్రం ఇది బంద్ చేయాల్సిందే. నువ్వు కానూన్ పెట్టు, పోయి రాజ్యాంగం పెట్టు, నువ్వు వాళ్ళ ముంగట తీసుకపో, చేసి ట్రయల్ చేసి ఏ శిక్ష వస్తుందో శిక్ష కోర్టులు వేస్తాయి, నువ్వు ఇష్టందుకు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒకానొక దశలో బీజేపీ రాజ్యాంగం నమ్మదు అని అంటున్నారు. అంటే చాలా రకాల చర్చలు మనకు జరిగినాయి. ఇప్పుడు కూడా చాలామంది కూడా రాజ్యాంగం నమ్మదు బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది కొంత చర్చ ఇప్పుడు కూడా జరుగుతుంది. అసలు రాజ్యాంగం నమ్మని ఇంకో శక్తి అయితే మావోయిస్ట్ పార్టీ. సో ఈ రెండు వర్గాలు కలిసి రీసెంట్గా మనం చూసిన మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయినప్పుడు కానీ, ఆశ్రమం లొంగిపోయినప్పుడు కానీ వీళ్ళు ఈ రెండు వర్గాలు కలిసి ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని చూపిస్తూ ఉన్నాయి. అంటే మేము రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని చెప్తూ ఉంటాయి. ఈ మెసేజ్ మీరు ఎట్లా చూస్తారు అసలు? సార్ అది చూసినప్పుడు నాకు కూడా కొద్దిగా తమాషా అనిపించింది వాస్తవం కూడా. సరే వీళ్ళు ఏంటంటే ఒక మార్పు, మా లోపల మార్పు అనేది భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పని వాళ్ళు వచ్చినట్టు వీళ్ళు చేతిలో పెట్టినట్టున్నది. సరే వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించారా అనేది పక్క ఏది బీజేపీ వాళ్ళు అనివార్యంగా వాళ్ళు రాజ్యాంగం పట్టుకోవాల్సిందే కదా. ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి బేస్తోనే కదా వాళ్ళు ఇలా మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా ఈ దేశాన్ని నడుపుతున్నది రాజ్యాంగం ఇచ్చిన హక్కులతోటే కదా, ఆ ఓటు హక్కుతోటే చేసేది కదా. సో వాళ్ళంతా ఓపెన్గా బయటికి వచ్చి అనకపోయినా కానీ, సరే రేపు వాళ్ళు హిందూ స్టేట్ అంటారా ఇంకేదంటారా తర్వాత సంగతి అదంతా, కానీ ఎట్ ప్రజెంట్గా అంత ఓపెన్గా అనే ధైర్యం కూడా లేదు. కాకపోతే కొన్ని అక్కడక్కడ వీళ్ళు ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నారని వచ్చినప్పుడు మన బొట్టోళ్ళం అక్కడిక్కడ మాట్లాడుతున్నాం, ఇది జరుగుతున్నది. కానీ ఇద్దరు కూడా గౌరవించాల్సిందే. దేశ ప్రజల మీద, ఈ దేశం మీద అభిమానం ఉండి, ఈ దేశంలో అందరికీ సమానత్వం ఉండాలి, ఈ దేశ సంపద అందరికీ సమానంగా పంచుకోవాలనే కనుక ఆలోచన కనుకుండి అందరూ ఆత్మాభిమానంతో ఉండాలని అనుకుంటే ఇద్దరు రాజ్యాంగాన్ని గౌరవించుకోవాల్సిందే. అది వాళ్ళ లోపల ఏమైనా అక్కడిక్కడ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు మారాల్సిందే. ఇప్పుడు ఏదో మేము కంతల తుపాకీ పెట్టిర్రు, లేకపోతే మెడ మీద కత్తి పెట్టిండ్రు, తల్వార్లు పెట్టిర్రు, ఇక మేము దిగేటట్టున్నది అనుకొని వచ్చేది ఉంటే అది నిల్వదు. అది వాళ్ళు కూడా మర్చిపోవాల్సిందే, అది పక్కకు పడాల్సిందే. మనమైతే అద్భుతమైన రాజ్యాంగం, ఏమైనా చిన్న చిన్న అటు ఇటు లోటుపాట్లు ఉంటే సవరణలు అవి ఇవి చేసుకునే అవకాశం కూడా దానికి ఉన్నది కదా. సో ఈ రెండు కలవాలే. ఈ దేశంలో తెలంగాణలో పల్లెలలో శాంతి ఉండాలంటే వాళ్ళతో ప్రాపర్గా కూర్చొని ఒక అమికబుల్ అగ్రిమెంట్ కనుక వచ్చి కనుక ఉంటే బాగుంటుంది. కానీ నువ్వు సంపుడే అని అంటే వాడు ఇలా సైలెంట్ ఉండొచ్చు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు సైలెంట్ ఉండొచ్చు. దాంతో తర్వాత ఏదైనా తిరగబడి ఈ రాజకీయ నాయకుల మీద ఇంకేమన్నా వాళ్ళు మనసులో పెట్టుకుని ఏమైనా చేసినా కానీ, ఇప్పుడు కొన్ని పగలు ఉంటాయి ఎక్కడో దగ్గర ఉంటే 25 ఏళ్ళ తర్వాత మా నాయనని చంపిండు, మా చిన్నాయన చంపిండు, మా మామని చంపిండు అని చంపిన వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు. అట్లా రేపు పొద్దుగా వీళ్ళు కూడా అట్లనే అయింది అనుకో, అట్లా అది ఇబ్బందిలో పాలవుతుంది. అట్లా కాకుండా చేసేటువంటి అవకాశం ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నది. ఉంటే అందరికీ మంచిది కదా, అందరికీ మంచిది. అందరం కలిసి దేశాన్ని మంచిగా చేసుకోవచ్చు. అందరికీ హక్కులు ఇరు భయ్, చదివి ఫస్ట్ను
చదివి ఏమి ఆ పల్లెలు దోపిడే లక్ష్యంగా కనుక పెట్టుకొని పోతే మాత్రం ఇది ఇక్కడితో నాగదు రావణ కాష్టం లెక్క కాలుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడన్నా మళ్ళా అది మండుతూనే ఉంటుంది. సో మావోయిస్టులు అని అంటే తుపాకులు పట్టుకొని ఉంటే మాత్రము నిలవదు. తుపాకులు లేకుండా ఓటే ఆయుధం అని పంతా కనుక వాళ్ళు మార్చి వస్తే ప్రజాక్షేత్రంలో బొచ్చడి సమస్యలు ఉన్నాయి. ఓకే, ఇవాళ యూనివర్సిటీలకి వెళ్ళి రిక్రూట్మెంట్ వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళకు పోతలేరు, జనాలు పోతలేరు. ఆదివాసీల బెల్ట్ మట్టుకే పరిమితమై ఉన్నారు. సో ఇదంతా ఎందుకు అవుతున్నది అనేది వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకొని, కానీ ఇక్కడ మాత్రం నాయకత్వం మాత్రం ఇట్లా రెడీగా ఉన్నది. ఈ జనాలకు నాయకత్వం వహిస్తేందుకు ప్లాట్ఫామ్ రెడీగా ఉన్నది. ఆ ప్లాట్ఫామ్ను మాత్రం ఎన్కరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చివరగా రీసెంట్గా బీహార్ వేదికగా ఓవైసీ ఎంఐఎం అధినేత ఓవైసీ ఎవరైతున్నారో మేము ఎన్డీఏలో చేరుతాం, మాకు అవకాశం ఇవ్వండి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు చూసే ఉంటారు, మీకు చదివే ఉంటారు అక్కడ. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే కొంతమంది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఇల్లీగల్ అఫేర్కి వెళ్ళి మ్యారేజ్ కార్డ్కి వస్తున్నట్టున్నారు వాళ్ళు. అక్రమ సంబంధం కన్వర్టింగ్ ఇంటూ లీగల్ అఫీషియల్ పెళ్లి జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇదంతా. ఇప్పుడు చాలా పార్టీలు మొత్తుకుంటూనే ఉన్నాయి, చాలా రాజకీయ పార్టీలు మొత్తుకుంటూనే ఉన్నది. ఎక్కడెక్కడైతే బీజేపీ అనేటువంటి వాళ్ళు ప్రభుత్వాలకు రావాలంటే ఎంఐఎం అక్కడికి పోవాల్సిందే అని. ఎంఐఎం పోతే కొంత ఓటు డిస్టర్బ్ చేయొచ్చు. ముస్లిం పాపులేషన్ ఎక్కడెక్కడైతే ఉన్నదో వాళ్ళను ఇటు సైడ్ మల్పించి, ఈ మజ్లిస్ ఇత్తహాదుల ముస్లిమీన్ అని చెప్పని దాని సైడు ఈ ముస్లింలను కొంచెం రెచ్చగొట్టి అడిచేసి వీళ్ళని చూపించి ఆర్ఎస్ఎస్ బీజేపీ అని చూపించేసి ఇటు వీళ్ళని పోలరైజ్ చేస్తే న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు, హిందూ పోలరైజేషన్ ఉన్నటువంటి వాళ్ళు అటు పోలరైజ్ అయ్యేటట్టుగా వీళ్ళు చేస్తారు. తర్వాత ఇప్పుడు ఆ సమస్యలు ఆల్రెడీ పాకిస్తాన్ సమస్యలు అవి ఇవి నడుస్తూనే ఉన్నాయి కాబట్టి ఆ బూచిని చూపించేసి ఇక్కడ వీళ్ళకి ఇంటర్నల్ ఓడంబడిక ఉన్న అండర్స్టాండింగ్లు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఓవైసీ మీద కానీ ఓవైసీ బ్రదర్స్ మీద కానీ ఎక్కడ వాళ్ళ మీద ఇప్పటిదాకా ఏం జరగలే. వాళ్ళ కాలేజీలు షెర్ల మీద వాళ్ళ కాలేజీలు ఉంటాయి, ఇల్లుగా బొచ్చోడు దందాలు ఉంటాయి, పైసలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళని మాత్రం వాళ్ళ మీద చేయబడదు. ఇటు కాంగ్రెస్ లేరు, అటు బీజేపీ లేరు. సో ఇలా బీహార్లో కూడా ఇప్పుడు నీకేమున్నది, ఒక పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ అటు ఇటు అయితే గవర్నమెంట్ ఇటు మారుతుందా అట్లా మారుతుందా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు ఏదో ఒక ప్రాంతం డెవలప్మెంట్ గురించి అని మేము కలుస్తామని చెప్పారు. పెద్ద శత్రువులు కదా వీళ్ళు. ఒకటి నార్త్ అయితే ఒకటి సౌత్ పోల్ అయితే ఒకటి నార్త్ పోలే. ఈ పోల్ ఎట్లా కలుస్తాయి ఇప్పుడు? అయితే ఇప్పుడు కొంచెం ఓపెన్ అవుతున్నట్టున్నది. ప్రజల లోపల ఇన్ని రోజులు ఉన్నది, రాజకీయ క్షేత్రంలో విభిన్న రాజకీయ పార్టీలకు ఉన్నది, ఇవాళ కొద్దిగా ఓపెన్గా కలుస్తున్నట్టు అనిపిస్తుంది. అది చూద్దాం, దాన్ని ఇంకా ఎటెటు పరిణామాలు ఎటెటు పోతాయో మరి వాళ్ళు కలిసినాకే దేశం కూడా అర్థమవుతుంది. వీళ్ళు గంతే వాళ్ళు గంతే, వీళ్ళందరూ ఏంటంటే ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చేటందుకు చేస్తున్నటువంటి ఎత్తుగడలు తతంగాలు అనేది జనానికైతే అర్థమవుతుంది క్లియర్గా. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే పృథ్వీరాజ్ గారితో రీసెంట్ జరుగుతున్న పరిణామాలపైన చిన్న అనాలిసిస్ చాలా డెప్త్గా చెప్పడం జరిగింది. సో ఏం జరుగుతుంది ఛత్తీస్గఢ్ అడవులో రీసెంట్ జరుగుతున్నటువంటి హిడ్మా చావు తర్వాత మైనింగ్ పెద్ద ఎత్తున జరుగుతుందని తెలుస్తోంది. సో హిడ్మా వెనుక చాలా కారణాలు ఉన్నాయి. సో మావోయిస్ట్ పార్టీ కూడా ఆయుధాలు వదిలి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఓటు అనే ఆయుధంతో రావాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ప్రజా సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి మాట ఇది. సో చూద్దాం మరి ఏ విధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు మావోయిస్ట్ పార్టీ కానీ ఏ విధంగా వాళ్ళ వ్యవహార శైలి మార్చుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తానండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.